హాయ్ అండి అందరికీ. 7th క్లాస్ తెలుగుకు సంబంధించి సెమిస్టర్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. అంటే సెమిస్టర్ 1లో మనకి 5 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 లెసన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. అంటే 6th అనేది మనకి ఉపవాచకం అవుతుంది. 5 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే అక్షరం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? అక్షరం అనేటటువంటి పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. వచన కవిత. మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మాయా కంబలి. అక్షరం పాఠ్యాంశం ఈ కవితా సంపుటికి చెందినది. నలుగురమవుదాం. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? నైతిక విలువలను ఇచ్చారంటే తప్పనిసరిగా శతక పద్యాలు కానీ, పద్య పరిమళం కానీ, పద్యరత్నాలు కానీ ఇలాంటివి పద్యాలకు సంబంధించినటువంటి లెసన్ అని అర్థం చేసుకోండి. పద్య పరిమళం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆశావహ దృక్పథం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? ఆశావహ దృక్పథం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం యథ. అంటే ఇది ఎక్స్ట్రా బిట్ వచ్చేసింది ఇందులోనికి. అంటే నెక్స్ట్ చాప్టర్లో బిట్ అనమాట ఇక్కడికి వచ్చింది. ఇది ఒక్కటే వచ్చింది, ఏమనుకోవద్దు. ఆచారం సాంప్రదాయం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది? కప్పతల్లి పెళ్ళి. ఈ క్రింది వానిలో తాళ్లపాక అన్నమయ్య రచించిన పాఠ్యాంశం ఏది? తాళ్లపాక అన్నమయ్య రచించిన పాఠ్యాంశం చిన్ని శిశువు. త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన పాఠ్యాంశం ఏది? త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన పాఠ్యాంశం ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మర్రి చెట్టు. క్రింది వానిలో శ్రీనాథునిచే రచించబడిన పాఠ్యాంశం ఏది? బాలచంద్రుని ప్రతిజ్ఞ. అచ్చులకు గల పేరేంటి? అచ్చులకు గల పేరు ఇతర పేరు. ఏదంటే ప్రాణాలు, నాదాలు, స్వరాలు ఈ మూడు కూడా అచ్చులకి గల పేరు అవుతుంది. సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. ముద్దర అనే పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? ముద్దర అనే పదం యొక్క ప్రకృతి రూపం ముద్ర. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు గల పదంలో మొదటి పదానికి గల పేరేంటి? స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు గల పదంలో మొదటి పదానికి గల పేరు పూర్వపదం. పూర్వపదం చివర ఉన్న అచ్చుకు గల పేరేంటి? పూర్వపదం చివర ఉన్న అచ్చుకు గల పేరు పూర్వస్వరం. పూర్వస్వరం పరస్పరంబులకు బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి పూర్వస్వరం పరస్వరం. ఇది పరస్వరంబులకు బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలిస్తే దానిని ఏమంటారు? దీనినే సంధి అంటారు. సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతికి గల పేరేంటి? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. కవాతు. క్రింది వానిలో ద్వితీయ విభక్తి ప్రత్యయం కానిది ఏది? ఈ నన్ అనేటటువంటిది కాదు. ఇది సప్తమి తత్పురుష సమాసానికి చెందుతుంది, సప్తమి విభక్తికి చెందుతుంది. దేశభక్తి కథలోని పెద్ద మనిషి అంటే దేశభక్తి కథలోని పెద్ద మనిషి లేదా గుణవంతుడి స్నేహితుని పేరేంటి? స్నేహితుని పేరు చంద్రశేఖర్. అయితే ఈ పెద్ద మనిషి ఎవరు అంటే గుణవంతుడు. భారతీయత అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పినది ఎవరు? భారతీయత అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినది ఎవరు? ఆ గుణవంతునికి 4 కొడుకులు ఉంటారు. ఆ 4 కొడుకుల పేర్లు ఈ 4 పేర్లు పెట్టారనమాట. ఈ పేర్లు నచ్చక వాళ్ళు మార్చుకోవాలనుకుంటారు. అప్పుడు గుణవంతుడు తన కొడుకుకి ఏ ఉద్దేశంతో
ఆ పేరు పెట్టారు అనేసి ఒక్కొక్క పేరుని ఒక్కొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ చెప్తాడనమాట. సో భారతీయత అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఎవరు అని వివేకానందుడి గురించి చెప్తారు. అందుకే ఆ అబ్బాయికి ఆ పేరు పెట్టాను అన్నట్లు. సో చదువుకోలేకపోయినా మహాజ్ఞాని అనమాట, గుణవంతుడు. నెక్స్ట్ వన్, గవాక్షం అనగా అర్థం ఏంటి? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్, కిటికీ. అక్షరాల పుట్ట అనగా అర్థం ఏంటి? ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. అంటే గ్రంథాలయం, అక్షర జ్ఞాని, చదువుకున్నవాడు, ఈ మూడు కూడా అక్షరాల పుట్టకి అర్థాలు అవుతాయి. అక్షరంతో తనకు ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు? అక్షరంతో తనకు ఉండే అనుబంధాన్ని గురించి చెప్పిన కవి ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. దేశభక్తి కథలో వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్, గుణవంతుడు. క్రింది వానిలో జానపద కథ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది? మాయా కంబలి. కొలను సదానంద గారికి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి అందించినటువంటి నవల ఏది? బంగారు నడిచిన బాట. బంగారు నడిచిన బాట. మాయా కంబలి పాఠ్యాంశంలో సంత అనేది ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్, శోభావతి నగరం. చండీదత్తుడు ఎవరు? చండీదత్తుడు ఎవరు? మాయా కంబలి పాఠ్యాంశంలోనే చండీదత్తుడు శోభావతి నగరానికి రాజు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆత్మనందుడు దీనిపై మంత్రం చల్లి మహిమ కలుగజేశాడు. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, పాత కంబలి. పాత కంబలి పైన మంత్రాన్ని చల్లి మహిమ కలుగు చేశాడు. శోభావతి నగరంలోని సభామందిరంలోని రాజనర్తకి పేరేంటి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, చంచల. యూనాను అనునది ఏ దేశానికి గల మరొక పేరు? యూనాను అనునది ఏ దేశానికి గల మరొక పేరు? గ్రీకు దేశం. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అని తెలియజేసే కథ ఏది? మనిషి అనే కథ. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, హాలికాదేవి పాత్రలుగా ఉన్నటువంటి కథ ఏది? ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, హాలికాదేవి పాత్రలుగా ఉన్న కథ ఏది? సత్యవ్రతం. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుని బాల్యచేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్, తాళ్లపాక అన్నమాచార్యులు. ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకి భస్మమైనది ఎవరు? ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకి భస్మమైనది ఎవరు? ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్, హాలికాదేవి. ఎటు చూసినా ఎటు నుండి చదివినా ఒకే పదం వచ్చే పదాలు ఏమిటి? ఎటు నుండి చదివినా ఒకే పదం వచ్చే పదాలు ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ కచిక పదాలు, భ్రమక పదాలు, పదభ్రమణం ఇవన్నింటికి కూడా ఒకటే అర్థం అన్నమాట. అంటే ఒకదాన్నే సూచిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కచ్చక ఉంది. ఈ కచ్చక అనేది ఎటు నుంచి చదివినా ఒకేలా వస్తుంది. నెక్స్ట్ వన్, వలువ ఉంది. ఇది కూడా ఎటు నుండి చదివినా ఒకేలా వస్తుంది, ఇలా అన్నమాట. నెక్స్ట్ వన్, రాయలు పదం యొక్క ప్రకృతి రూపం ఏమిటి? రాయలు పదం యొక్క ప్రకృతి రూపం రాజు. రాజు తనకు తాను ఏదైనా చేయడం ద్వారా, ఇక్కడ రాజు అనేది కాదు, ఇది ఎక్స్ట్రా వచ్చేసింది. తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పును ఏమంటారు? తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పుని స్వానుభవం అంటారు. స్వానుభవం. తోయం అనగా అర్థం ఏంటి?
ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్, నీరు. సప్త అధోలోకం కానిది ఏది? ఈ భూలోకం అనేది కాదు, ఇది సప్త ఊర్ధ్వలోకానికి చెందుతుంది. అతలం, పతలం, మహాతలం ఇవన్నీ కూడా, పాతాళం, మహాతలం ఇవన్నీ కూడా మనకి అధోతలాలకి చెందుతాయి. తృతీయ విభక్తిని ఈ క్రింది సందర్భంలో ఉపయోగిస్తారు. కారణాన్ని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు, సాధనాన్ని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు, ఉపయోగాన్ని చెప్పే సందర్భంలో కూడా ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. స్కెచ్ అనే ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది? మరియు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఉత్తమ పురుష కథనంలో సాగే పాఠ్యాంశం ఏది? స్కెచ్ అనే ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది, లేదా ఉత్తమ పురుష కథనంలో సాగే పాఠ్యాంశం అంటే మీనింగ్ ఏంటంటే తన గురించి తాను చెప్పుకుంటూ సాగేటటువంటి పాఠ్యాంశం ఏది. ఆ పాఠ్యాంశం పేరు అదే ఉంటుంది, తన గురించి తానే చెప్పుకుంటారనమాట. అలా ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, మర్రి చెట్టు. మానవ సంపర్కం ఎక్కువగా ఏ పక్షికి ఉంటుందని మర్రి చెట్టు చెప్పింది? మానవ సంపర్కం ఎక్కువగా ఏ పక్షికి ఉంటుందని మర్రి చెట్టు చెప్పింది అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. కాకిలే మానవులకి కొంచెం అనుకరిస్తూ తిరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మర్రి చెట్టు పాఠ్యాంశంలో మర్రి చెట్టుకి ఎప్పటికప్పుడు సహాయం చేసేది ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్ ఉందిలేండి. మర్రి చెట్టు పాఠ్యాంశంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు? ఆ పంచాయతీకి సర్పంచ్ లేదా ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, నరసింహులు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకున్న రచయిత ఎవరు? త్రిపురనేని గోపీచంద్. లాటు అనగా అర్థం ఏమిటి? లాటు అనగా అర్థం ఏమిటి? గుట్ట. పిట్టలు కొట్టేవారు వస్తున్నారని మర్రి చెట్టుకు మరియు పక్షులకు ముందుగానే తెలియజేసేది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, గాలి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, గాలి. కొన ఊపిరితో ఉన్నదానిని రంగరించి చిగుర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం. ఈ మాటలు ఎవరివి? మర్రి చెట్టు అలా అంటుంది. మర్రి చెట్టు పాఠ్యాంశంలో ఆచరించి చూపాలి అనే కథలో ఉన్న పాత్ర ఎవరు? ఆచరించి చూపాలి అనే కథలో ఉన్న పాత్ర రామకృష్ణ పరమహంస. ముందు మనం ఆచరించాలి, తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్పాలి, ఆ విషయం కూడా ఉంటుందన్నమాట అందులో. చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని బాలుడి తల్లికి వివరణ ఇచ్చినది ఎవరు? లేదా ఈ వాక్యము ఏ కథలోనిది, ఈ వాక్యము అన్న మాటలు ఎవరివి, అలా కూడా అడగొచ్చు. ఇది ఎవరికి అంటే రామకృష్ణ పరమహంస ఆచరించి చూపాలి అనే కథలోనే వస్తుంది. సిరిసిరి మువ్వ శతకకర్త ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు గారు లేదా శ్రీశ్రీ గారు. కాళికాంబ శతకకర్త ఎవరు? కాళికాంబ సప్తసతి లేదా కాళికాంబ శతకకర్త ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మం. పంకిలం అనగా అర్థం ఏంటి? పంకిలం అనగా బురద. గురుభక్తితో పాటు విద్యార్థికి ఉండవలసిన సద్గుణాలను గురించి తెలియజేసిన హితోక్తి శతకకర్త ఎవరు? హితోక్తి శతకకర్త ఎవరు? గద్దల సామ్యూల్. సత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన నగజా శతకకర్త ఎవరు లేదా తెలియజేసిన కవి ఎవరు? సత్యం గొప్పతనాన్ని గురించి తెలియజేసిన వారు చుక్కాకోటి వీరభద్రమ్మ. శ్రీకృష్ణుని తండ్రి పేరు? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, వసుదేవుడు. విద్యార్థి అను పదం యొక్క సమాసం పేరేంటి? విద్యార్థి అను పదం యొక్క సమాసం పేరు ద్వితీయ తత్పురుష. విద్యను అర్జించేవాడు ద్వితీయ తత్పురుష. పూర్వ పర పదాలు కలిసేటప్పుడు ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం శత్రువు వలె అదనంగా వచ్చి చేరడం వ్యాకరణ పరిభాషలో ఎలా చెప్పబడుతుంది? ఆదేశం. ఇంద్రసేనుడు అనే పాత్ర కలిగిన కథ ఏది? ఇంద్రసేనుడు అనే పాత్ర కలిగిన కథ ఏది?
ఆశాపాత్ర. ఆశాపాత్ర కథలో విశాల రాజ్యానికి రాజు ఎవరు? విశాల రాజ్యానికి రాజు ఎవరు? ఇంద్రసేనుడు. నెక్స్ట్ ఇక్కడ మూవ్ అవ్వట్లేదు, ఇంకా 2 బిట్స్ ఉన్నాయి. అడవి తల్లి అనే పిల్లల నవల ఎవరిది? అడవి తల్లి అనే పిల్లల నవల ఎవరిది అంటే కలువ కొలను సదానంద గారిది. క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానంగా వచ్చే వాక్యాలను ఏమంటారు? సకర్మక వాక్యాలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.